నాకేం సంబంధం లేదు సార్, నాకేం సంబంధం లేదు. నేను వచ్చాను సార్. ఎవరు ఆయన ఏం చెప్తాడో జనండి సార్. ఓకే, ఏదైనా మాట చెప్పండి. రాబోయే ఎన్నికల్లో డబ్బుతో గెలిచేందుకు మంత్రి నారాయణ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో ప్రజలకు డబ్బులు పంచుతుండగా స్థానికులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టుకున్నారు. ఈ క్రమంలో 2 వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరి వద్ద భారీ నగదు ఉన్నట్లుగా తెలిసింది. పట్టుకున్న వారి వద్ద 15 లక్షల రూపాయలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిని స్థానిక పోలీసులకు అప్పగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో డబ్బుతో ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులతో ఈ విధంగా డబ్బును పంపిణీ చేస్తున్నారన్నారు. దీనిపై వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత ఒక చిన్న పొరపాటుతో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొని పారిపోవడం కూడా జరిగింది. అతను కూడా ఒక ఎంప్లాయీ. 50 లక్షలు పట్టుబడితే 15 లక్షలు స్వాధీనం చేసుకోగలిగారంట. 35 లక్షల రూపాయలకు సంబంధించి అతను పారిపోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మంత్రి నారాయణ గారు ఒక పక్క నేను అభివృద్ధిలో గెలుస్తానని చెప్పుకుంటున్న వ్యక్తి ఈరోజు నిన్న 2 రోజుల క్రితం చీరలతో పట్టుబడ్డాడు. ఈరోజు చూస్తే దాదాపు జెండా వీధికి సంబంధించి 43వ డివిజన్లో 50 లక్షల రూపాయలు సైకిల్. మొన్న చూస్తే వేల సైకిల్. ఈరోజు ఒకటి అడుగుతూ ఉన్నా, ప్రజాభిమానం ఉంటే ఖచ్చితంగా ఇట్లా పట్టుబడిన తర్వాత ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ రెడ్డికి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. చిన్న బజార్ సెంటర్లో టీడీపీ వ్యక్తులు ఇక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం. విజువల్స్ చూస్తున్నాం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏం చెబుతున్నారు పోలీసులు? ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరేమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మరి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నారాయణ విద్యాసంస్థ అధినేత నారాయణ అక్కడ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆయన బండ్లకి దిగినప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు ఎలాగైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి గెలుపొందేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగరంలోని చిన్న బజారు, పెద్ద బజారు, జెండా వీధి, కుమ్మరి వీధి ప్రాంతాల్లో డబ్బులు పంచేందుకోసం ఒక పథ ప్రకారమే వ్యూహాన్ని పన్నారు. వాళ్ళు తెల్లవారుజాము నుంచే డబ్బులు పంపించేస్తున్నట్టుగా తెలిసింది. కానీ దాదాపు మధ్యాహ్న సమయంలో 50 లక్షలు తీసుకుని ఆ ప్రాంత ప్రజలకు పంచుతుండగా స్థానికులు గమనించి వైఎస్ఆర్సీపీ నేతలకు సమాచారం అందించారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ చేరుకుని ఒకరిని పట్టుకునేందుకు ప్రయత్నించేందుకనే 2 పారిపోయారు. ఒకరు మాత్రం దొరికారు. ఈ వ్యక్తి వద్ద దాదాపు 15 లక్షల రూపాయల పైగా నగదు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా కూడా వీరిని పట్టుకుని పోలీసులు అప్పచెప్పినట్టు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దీన్ని సంఘటన మీద విచారణ జరపలేదు. అంతేకాకుండా కూడా పారిపోయిన వాడిని పట్టుకునేందుకు కోసం కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టలేదు. అంటే పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో టీడీపీ అభ్యర్థులకు ఏకపక్షంగానే వాళ్ళు సహకరిస్తున్నారు. పోలీసు సహకారంతోనే డబ్బు మీద జరుగుతున్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ అంటున్నారు. ప్రధానంగా నారాయణ అభ్యర్థి అయిన తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వాళ్ళ పర్వం మొదలైందని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల క్రితమే కొన్ని చీరలు పంచుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పట్టుకున్నారు. భారీ ఎత్తున నగదును పంపిణీ చేసి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు కోసం నారాయణ వ్యూహాలు చేశారు. కూడా తన విద్యా సంస్థల్లో పనిచేసిన సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు పట్టుకున్న వ్యక్తులను కూడా ప్రశ్నించగా తాము ఎక్కడి సమాధానం చెప్పేందుకు కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దీంతో ఈ సంఘటనను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నారాయణ తీరు మీద పూర్తి స్థాయి నిఘా ఉంటుందని చెప్పి కూడా వారు కోరుతున్నారు. విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకువచ్చారు. నెల్లూరు నగరంలో దాదాపు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో పట్టు ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి గెలిపి తన పరువు నిలుపుకోవాలని చెప్పి కూడా నారాయణ గారు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. డబ్బులు ఓటర్లకు పంచి వాళ్ళ ప్రభావితాన్ని గురి చేసి
ఈ గెలిచేందుకోసమే ఈ పక్క పథకం ప్రకారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, ఇటీవల చూస్తుంటే టీడీపీ ప్రలోభాల పర్వం ఎక్కువ అవుతున్నట్టుగా చూస్తున్నాం. సైకిళ్ల పంపిణీ కావచ్చు, లేకపోతే కుట్టు మిషన్లు, వాషింగ్ మిషన్లు, ఇలాగా డబ్బులు, ఇలా ఏ విధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది? ఎన్నికల కమిషన్ దీనిపై స్పందిస్తుంది అనుకోవచ్చా? ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారా అంటే ఏం చెప్తారు? పోలీసుల వర్షన్ ఏంటి అమర్? మొదటిగా నెల్లూరు నగర ప్రభుత్వ బాలికల ఉన్నత అంతేకాకుండా ఈ సైకిళ్లను ప్రధానంగా బీవీఎస్ నుంచి కూడా జిల్లాలోని అన్ని స్కూళ్ళలో పంపిణీ చేసే విధంగా ఏర్పాటు చేసి అధికారులు ఫిర్యాదు చేయడంతోనే ఈ సైకిళ్ల పంపిణీని అధికారులు వచ్చి ఆపేశారు. కానీ ఇక ఒక రోజు ఒక్కో విధంగా ఈ విధంగా చేస్తున్నారు. అంటే ప్రజలను ఓటు అభివృద్ధి ఏదైతే ఓటు రావని ప్రభుత్వం ఎలాగైనా కొనుగోలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని నెల్లూరు నగరం మీద పూర్తి స్థాయి దృష్టికి అధికారులను కూడా నియమించాలని చెప్పి కూడా ఓకే ఓకే అమర్, ఫోన్ లైన్లో కొంచెం అంతరాయం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. డబ్బులు చూపి వాళ్ళ చేతులు వాళ్ళ చేతులు ఎస్ఆర్